మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయం సంతృప్తి చెందునుగాక. ప్రభువును బట్టి మనం సంతృప్తి పొందడం ఒక ఎత్తు, మనలను బట్టి మన ప్రభువు సంతృప్తి చెందడం అది ఒక సర్వోన్నతమైన ఆత్మీయ అనుభవం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఏదెను తోటలో మొట్టమొదటి ఆదాము సర్వోన్నతమైన దేవుని మొదటి ప్రణాళిక అపవాది మాట విని భగ్నం చేయబడిన వేళ భంగపడిన దేవుడు ఈ 4000 సంవత్సరాలలో 100 కోట్ల మంది పుట్టి చనిపోయారు, కానీ పవిత్ర జన్మము ద్వారా శరీరునిగా భూలోకానికి దిగివచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమ తండ్రిని సంతృప్తిపరిచి సంతోషపరిచారు. ఆ యేసుక్రీస్తును పోలి మనలను జీవించమన్నారు. మన ద్వారా ఆయన సంతోషించి సంతృప్తి పడాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంతో ఆకలితో ఆశతో ప్రభు ఉన్నారు. మన ద్వారా ఆయన ఆశ ఆకలి తీర్చబడును గాక. ఆమేన్ చెప్దామా? బిగ్గరగా ఆమేన్ చెప్దామండి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కేంద్రమై ఉన్న వ్యక్తిగత జీవితాలుగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కేంద్రమై ఉన్న కుటుంబములుగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కేంద్రమై ఉన్న సంఘముగాను సహవాసముగాను ఈ చోట చేరి ఉన్న మనల్ని అందరినీ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్, క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్ అండ్ మినిస్ట్రీస్గా దేవుడు పరలోకము నుండి ఆయన కృపను అనుగ్రహమును పంపునట్లుగా మరొకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు అల్లాడిస్తూ స్తోత్రాలు చెప్దాం. ఇంకొంచెం గట్టిగా చేతులు అల్లాడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్ట్ సెంటర్డ్నెస్ ఎక్స్పీరియన్స్ ఒక దీవెనగా ఈ పరిచర్యల మీదకి దేవుడు పంపునుగాక. ఆమేన్. క్రీస్తే కేంద్రమై ఉండి, క్రీస్తే పునాది అయి ఉండగా ఎన్ని గాలి విసిరను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అయినను దాని పునాది బండ మీద కట్టబడెను గనుక, క్రీస్తు అనేది బండ మీద కట్టబడెను గనుక అది పడలేదు. వానలు వస్తాయి, గాలి విసురుతుంది, వరదలు వస్తాయి, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని ఆర్థిక ఒత్తిళ్ళు, ఎన్ని కోణాలలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభువే నీకు కేంద్రమై ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ జీవితంలో మొదటి స్థానంలో ఉండి ఉండగలిగితే, నీవు నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే మొదటి స్థానము ఇచ్చి ఉండగలిగితే, ఇఫ్ జీసస్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్, నీ మొదటి స్థానము, నీ మొదటి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే గనుక అయితే, ఎన్ని రానియండి గాక అవి నిన్నేమీ చేయలేవు. తన ప్రియులుగా మనం ఉంటాం. శత్రువు దండెత్తి ఇంకా అంతాయి మన మీదికి వస్తూనే ఉంటాడు. ఆయన మన చుట్టూ వేసిన కంచెలో ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ప్రధాన కాపరి. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నీకు కాపరిగా ఉండగా, ఆయన నీ చుట్టూ 5 అంచెల భద్రతను నియమించగా, పరమతండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త కోట, పరిశుద్ధాత్ముని యొక్క అగ్ని ప్రాకారము, దేవదూతల ప్రొటెక్షన్, ఫోర్త్ ఫెన్సింగ్, అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, పరిశుద్ధులైన విశ్వాసులు, ఈ పరిశుద్ధ దేవుని ప్రజల ప్రార్థనల ప్రకారం 5 అంచెల భద్రత. ఒకసారి ఈ మాట అందరూ చెప్దామండి. ఎన్ని అంచెల భద్రత? కొంచెం అందరూ చెప్పాలా, ఇంకా బిగ్గరగా చెప్పాలా. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఆయన కాపరత్వంలో నీ ఉండుట ద్వారా నీవు సువార్తను అంగీకరించి మారు మనసు పొంది ఈ లోకాన్ని త్యజించి క్రీస్తు రక్తంతో కొనబడి క్రీస్తు రక్తంతో కడుగబడుట ద్వారా మారు మనసు పొంది నీటి బాప్తిస్మము పొంది జీవగ్రంథంలో నీ పేరు నమోదు చేయించుకొనుట ద్వారా నీవు లోకమై ఉన్నావు. ఒకప్పుడు లోకములో ఉన్నావు. లోకములో ఉన్న నిన్ను, లోకమై ఉన్న నిన్ను ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చి ప్రభువు తన స్వరక్తముతో కడిగి కొని రక్షించి జీవగ్రంథంలో పేరు నమోదు చేయించి మనలను జీవము గల దేవుని సంఘముగా రూపాంతరపరిచాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ నౌ వీఆర్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. నీకున్న డిజిగ్నేషన్ ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏమిటంటే, నీవు రక్షణ పొందుట ద్వారా నీ పేరు జీవగ్రంథంలో రాయబడుట ద్వారా నీవు దేవుని సంఘమై ఉన్నావు. యు ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. జీవము గల దేవుని సంఘమై ఉన్నావు. నీవు సంఘమై ఉన్నావంటే దాని అర్థం నీవు క్రీస్తు శరీరమై ఉన్నావు. శరీరమై ఉన్న నీకు క్రీస్తు శిరస్సై ఉన్నారు. ఆయన నీవు ఏకమై ఉన్నావు. ఈ మర్మము బహు గొప్పది అయి ఉన్నది. నీవు సంఘమై ఉండుట ద్వారా ఆయన నీకు 5 అంచెల భద్రత ఇచ్చాడు. నీవు సంఘమై ఉండుట ద్వారా ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఈ మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అయి ఉన్న ట్రయూన్ గాడ్, త్రిత్వ దేవుడు 5 అంచెల భద్రత ఇచ్చాడు. నీవు పచ్చికలో పండుకుంటావు, నెమరు వేస్తుంటావు. ఆ కంచె వెలుపట శత్రువు ఉంటాడు. పెద్ద సింహం ఉంటుంది, తోడేలు అక్కడనే ఉంటుంది. నీవు ఎంతో భద్రంగా, నీవు ప్రశాంతంగా శాంతికరమైన జలముల యొద్ద పండుకుంటావు. శత్రువు నిన్నేమీ చేయలేడు. తన ప్రియులు నిద్రించుచుండగా చెప్పండి ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ మరొకసారి కొంచెం శబ్దం వచ్చే చప్పట్లు. హల్లెలూయా. పెళ్ళిళ్ళు జరుగుతాయి కదండి. కొన్ని ఇన్విటేషన్లు ఎలా ఉంటాయంటే, ఇవ్వలేదు అని అనుకుంటారని ఆహ్వాన పత్రిక ఇస్తారు. ఇవ్వాలని ఇవ్వలేదని అనుకుంటారని. సరే, పత్రిక అందుకున్న వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసునా? చెప్పండి. ఇక ఫిల్ ఇన్ ది బ్లాంక్ మీరు చెప్పండి. రాలేదు అని అనుకుంటారని వాళ్ళు వచ్చారు, కానీ రావాలని మాత్రం రాలా. అలాగున మన చప్పట్లు ఉండకూడదు. ఏదో చెప్పాలి కనుక చెప్తున్నాం, ఆనవాయితీగా చెప్తున్నాం అన్నట్లుగా కాకుండా నిజంగా ప్రభువును నీ పగటి వేళ దర్శించాలనే ఒక తృష్ణతో, తపనతో, ఆకలితో, ఆశతో మనము ప్రభువుని స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. మరొకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తే కేంద్రమై ఉండునుగాక. బిగ్గరగా మేము చెప్దాం. మన వ్యక్తిగత జీవితములకు క్రీస్తే పునాది అయి కేంద్రమై ఉండునుగాక. మన కుటుంబములకు క్రీస్తే పునాది అయి కేంద్రమై ఉండునుగాక. ఇమాన్యుయల్ ప్రేయర్ ట్రవర్ మినిస్ట్రీస్కి క్రీస్తే కేంద్రమై పునాది అయి ఉండునుగాక. ఈ సహవాసమంతటికి క్రీస్తే కేంద్రమై పునాది అయి ఉండునుగాక. ఇది మొదటి మాట.
ప్రభు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉంచింది. నీకు క్రీస్తే కేంద్రంగా, పునాదిగా, మొదటి ప్రేమగా, మొదటి వాణిగా ఉన్నాడా లేదా? ఒక్క నిమిషం స్వపరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు వారు ద్వితీయుడిగా, తృతీయునిగా ఉన్నారా? మొదటి స్థానం యేసయ్యకు గాక మరి ఇంకా దేనికో ఇచ్చి ఉన్నామా? ఒకవేళ అట్టి అనుభవములో ఉండి ఉంటే ఈ 31వ దిన ఉపవాస ఆరాధనలలో ప్రభువు బహుసూటిగా మాట్లాడుతున్నారు. నీకున్న యేసయ్య కంటే ఏది ఎక్కువ ప్రాధాన్యంగా, ఎక్కువ ప్రధానంగా ఉందో ఆ ప్రాధాన్యతలన్నిటినీ ప్రక్కకు నెట్టి ప్రభువారిని మొదటి స్థానంలో ఉంచేదానికి నిన్ను నీవు అర్పించుకోవాలని ప్రభువు పరిశుద్ధాత్ముడు బహుసూటిగా, తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక నీకు తిరుగులేదు, డోకా లేదు. ప్రభువుని ఆప్షనల్ చేయొద్దు. ప్రభువుని అత్యవసరమైనప్పుడు ఏదో కాస్త వెళ్ళి ఆరాధన చేసుకుంటానండి, అపోస్తలుల పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంశాలు ఇచ్చి ప్రార్థనలు చేయించుకుంటాను, తోచిన కానుకలు ఇస్తానన్న అనుభవాల నుండి బయటకు వచ్చేసి నా జీవితం నా ప్రభువు నిమిత్తమే. ఒక్క 2 మాటలు చెప్పి నేను నెక్స్ట్ పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా గమనించండి. మనందరి తలల మీద ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా. ఫ్యాను మనందరి ఇళ్లల్లో కూడా ఉంది. ఈ ఓరియంట్ కంపెనీ వాళ్ళు ఫ్యాన్ తయారు చేశారు, లేదా హవెల్స్ కంపెనీ వాళ్ళు ఫ్యాన్ తయారు చేశారు, ఉషా కంపెనీ వాళ్ళు ఫ్యాన్ తయారు చేశారు. తయారు చేసిన ఫ్యాను ఏ పర్పస్తో తయారు చేశారో ఫ్యాన్ కొనుక్కునే వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. ఫ్యాన్ ఎందుకు చేయబడింది అంటే పర్పస్, అది తిరిగి గాలినివ్వడానికి. ఆ గాలి ద్వారా మనం కాస్త విశ్రమించడానికి, కంఫర్ట్ పొందుకోవడానికి. ఫ్యాను తయారు చేయబడుట వెనుకున్న ఉద్దేశం తిరిగి గాలినివ్వడానికి. ఫిలిప్స్ అనే కంపెనీ వాళ్ళు ట్యూబ్ లైట్ తయారు చేశారు, లైట్ తయారు చేశారు. లైట్ను తయారు చేయటం వెనుకున్న ఉద్దేశం ఏమిటి? అది వెలిగి వెలుతురునివ్వాలి. ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఫ్యాను గాలినివ్వడానికి మాత్రమే చేయబడిందా, లేక మరింకేదైనా ఉద్దేశం కొరకు చేయబడిందా? కొంచెం మాట్లాడండి. గాలినివ్వడానికి. లైటు వెలిగి వెలుతురునివ్వడానికే చేయబడిందా, లేక మరింకేదైనా ఉద్దేశం కొరకు చేయబడిందా? అలాగున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వారు, డిజైనర్స్, ఇన్వెంటర్స్ ఎవరైతే ఉన్నారో, కనుగొనిన వారు ప్రతి వస్తువుని ఇది ఫలానా దాని కొరకు, ఇది ఫలానా దాని కొరకు, ఇది ఫలానా దాని కొరకని చాలా తేటగా తెలియజేస్తారు. ఈ ప్రస్తుత భూప్రపంచం మీద ఉన్నటువంటి లక్షలాది రకాల, అంటే రకరకాల ఎనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. 90 లక్షలకు పైబడిన జీవరాశులు ఉన్నాయని. 90 లక్షల రకములకు పైబడిన జీవరాశులు. ఎన్నో జీవరాశులు ఉన్నాయి. జలచరాలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, వన్యమృగాలు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మానవుడు అత్యంత విశేషమైన వాడు. మిగిలిన జీవరాశులన్నిటినీ, మిగిలిన సృష్టము అంతటినీ సృష్టికర్త అయిన ప్రభువు నోటి మాటను పలికి సృజించారు. మరింత 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 విశేషంగా ఒక్క మనిషిని మాత్రమే తన స్వరూపమందు, తన పోలికలో అతి విశేషంగా నిర్మించుకున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఫ్యాను గాలినివ్వడానికే, ట్యూబ్ లైట్ వెలుగునివ్వడానికే సృష్టికర్త మనిషిని ఎందుకు నిర్మించుకున్నాడు? మనుష్యులమైన మనం భూమి మీద ఉనికిని కలిగి ఉండడానికి కారణం ఆ మహోన్నతుడైన ప్రభువు. ఆయన మనలను ఎందుకు భూమి మీద ఉంచాడు అంటే, లేఖన సారాంశం ఏమంటుందంటే,
ఓ ఈ భూనివాసి మానవుడా, ఫ్యాను గాలినివ్వడానికే ఎలాగ చేయబడిందో, లైట్ వెలుగునివ్వడానికి ఎలాగ చేయబడిందో, అలాగే సృష్టికర్త నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడంటే ఆయన నిమిత్తమే నిర్మించుకున్నాడు. నీవు భూమి మీద ఉన్నదే ఆయన కొరకు. ఒకవేళ ఫ్యానుకు గనుక వ్యక్తిత్వం ఉండి నేను ఎన్నో పనులు చేస్తాను కానీ తిరిగి గాలి మాత్రం ఇవ్వనని ఫ్యాను పలికిందనుకోండి, ఎలా ఉంటుందంటారు? ఒకవేళ లైట్కు కూడా వ్యక్తిత్వం ఉండి మాట్లాడే స్వభావం ఉండి నేను ఎన్నెన్నో పనులు చేస్తాను కానీ వెలుతురునివ్వను అందనుకోండి, ఆ వ్యాఖ్య ఎలా ఉంటుందంటారు? కొంచెం మాట్లాడండి, బాగుంటుందా? అప్పుడు మనం ఏమంటాం? ఓ ఈ ఫ్యాను అసలు నువ్వు పుట్టిందే తిరిగి గాలినివ్వడానికి కదా. ఓ ఈ లైటు నీవు తయారు చేయబడిందే వెలుతురునివ్వడానికి కదా. నువ్వెందుకు జన్మించావో ఆ పనిని గాక వేరు ఏవేవో పనులు చేసి అసలు చేయవలసిన దానిని విస్మరిస్తానంటావేమిటి అని దానికి జ్ఞానం నేర్పించే పని చేయం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నారు. ఓ ఈ మనిషి సృష్టికర్త ద్వారా నీవు నిర్మించబడిందే నీ ప్రాణప్రదాత అయిన ప్రభువు కొరకు. ఆయన నిన్ను నిర్మించుకుందే ఆయన నిమిత్తము. నీతో ఆయనకు ఒక పని ఉన్నది. నీవు తల్లి గర్భమున రూపింపబడక మునుపే, అసలు భూమిని ఆయన రూపొందించక ముందే, ఎఫ్ఎస్సి 1:6 చూడక్కర్లేదు, రెఫరెన్సులు చెప్పినప్పుడు చూద్దురు. అసలు భూమిని నిర్మించక ముందే, నీవు తల్లి గర్భమున రూపొందించబడక ముందే నీవు భూమి మీదకి రావాలని, భూమి మీద ఫలానా కాలము జీవించాలని, ఫలానా పనిని చెయ్యాలని నీ కొరకైన ఓ స్పష్టమైనటువంటి ప్రణాళిక, ప్లాన్, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి ఉద్దేశపూర్వకంగా పర్పస్ఫుల్గా ఆయన నిన్ను భూగ్రహానికి పంపాడు. నీవు ఉన్నదే ప్రభువు నిమిత్తం. ఇక్కడ నుండి ఈ పాఠాన్ని నేను ఇంకొక మెట్టు ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందుకు పరిశుద్ధాత్ముడు మనందరికీ కృపనిచ్చునుగాక. చెప్పాలి, బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. వినగలిగిన ఆత్మ సంబంధమైన చెవులు దేవుడు మనకిచ్చునుగాక. అంటే ఈ గుంటూరు జిల్లాలో కొంచెం డిస్కౌంట్ అలవాటు అనుకుంటా. ఆమేన్ అని చెప్పడంలో కూడా పొదుపుగా చెప్తున్నారు మీరు. కొంచెం బిగ్గరగా చెప్పొచ్చు కదా. నాన్నగారు బాగా చెప్పారు, అయితే అయింది. కానీ ఆత్మ సంబంధమైన చెవులు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యములో ఉన్న వాక్య ప్రత్యక్షత, రెవల్యూషన్, ప్రకటనను గ్రహించగలిగిన గ్రాహ్య శక్తిని ప్రభువు మనకిచ్చునుగాక. ఆయన ఏం చెప్పారో దానిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని యేసుక్రీస్తు తండ్రికి అలాగున 100% లోబడ్డారో, విధేయుడయ్యారో, అలాగున మనము లోబడి తండ్రి చెప్పిన దానిని ప్రారంభించి కొనసాగించి పరిపూర్ణము చేసి యేసుక్రీస్తు వలె తండ్రి చేత ప్రశంసించబడే మెట్టులోనికి పరిశుద్ధాత్ముడు మనలను కొనిపోవునుగాక. గట్టి చప్పట్లతో మరొకసారి మన ప్రభువుని సన్మానిద్దాం. ప్రభుకి సన్మానం, మన చప్పట్లు. అవర్ రిడీమర్, అవర్ లార్డ్, ఓ మన ప్రభువు, మన విమోచకుడు, మన రాజు, మన యజమానుడు, మన విమోచకునికి చప్పట్ల కానుకలు సన్మానముగా ఇద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఈ 20 మినిట్స్లో ప్రభువు పరిశుద్ధాత్ముడు మాట్లాడించిన థీమ్, సారాంశం ఏమిటంటే, ప్రభువే మన జీవితంలో మనకున్న వాటన్నిటికంటే, మనకున్న వారందరికంటే, తుదకు మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా మనకు ప్రభువే ముఖ్యం కావాలి. అదే క్రీస్తే కేంద్రమై ఉండుట అంటే, అదే మొదటి ప్రేమగా ఆయన ఎంచుకోవడం అంటే, అదే మొదటి ప్రేమను ఆయనకు సమర్పించడం అంటే. ఈ అనుభవం గనక నీకు ఉంది అంటే, పద్మాసు ద్వీపంలో పడేసినా నువ్వు ప్రపంచానికి ప్రయోజనం అవుతావు.
సింహాల బోనులో వేసినా నువ్వు ప్రపంచానికి ప్రయోజనం అవుతావు, భావి తరాలకు యుగాలకు ప్రయోజనం అవుతావు. అగ్ని గుండంలో పడవేసిన అగ్ని బలము చల్లారిపోతుంది. ఇది మొదటి మెట్టు. ప్రభు 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 ఆమేన్. రెండవదిగా, క్రీస్తు ద్రాక్ష తోటలో అతి చిన్న పనివాడనైన నాకు ఇలాంటి అపోస్తలుల సహవాసంలో వందలాది మంది పరిశుద్ధుల నడుమ ఈ దేవుని పరిశుద్ధ లేఖన ప్రత్యక్షతలు పంచే దానికి ఏమాత్రము యోగ్యత లేకున్నను అర్హత లేకున్నను తన విశేష కృప ద్వారా నన్ను ఈ చోట నిలవబెట్టిన ఆ మహనీయునికి పాదాభివందనం చేస్తూ, ప్రియ దైవజనులు, అపోస్తలులు, దేవుని సేవకులు రెవరెండ్ భాను ప్రసాద్ అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబమునకు, వారి సంఘమై ఉన్న మీకును పెద్దలందరికీ కూడా యేసే జవాబు మొవ్వ పరిచర్యల తరఫు నుండి, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ మా నాన్నగారు సేవ చేసిన పరిచర్య, నేను కూడా అందులో పరిచర్య చేస్తున్నాను, మొవ్వ ఐపీసీ చర్చ్ నుండి మీకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక తడవు చేయక వాక్య పరిశీలనలోనికి మనం వెళదాం. దేవుడు మాట్లాడతాడు, అందరూ స్పందించాలి. దయచేసి నేను మీకు మనవి చేసే ఒక మనవి ఏమిటంటేనండి, ఇదిగో వాక్యాన్ని ఊరికే కథ మాదిరిగా కాకుండా వాక్యాన్ని వ్రాసుకోవడానికి ఇలాగ ఖరీదైన నోట్ బుక్స్, డైరీ ఇలాంటివి మీరు కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఒక 300 రూపాయలు లేదా 200 రూపాయలు ఖరీదైన నోట్బుక్, మార్కెట్లో అత్యంత ఖరీదైన నోట్బుక్, వాక్యాన్ని వ్రాసుకోవడానికి మీరు కలిగి ఉండాలని మనవి చేస్తాను. ఎందుకంటే బంగారం ఉందే బీరువాలో భద్రంగా దాచి వచ్చాం, లేదా బ్యాంకులో దాచి వచ్చాం. స్థలం పట్టాలు, పొలం పట్టాలు ఎక్కడున్నాయి? డాక్యుమెంట్స్ లాకర్స్లో, ఇంట్లో దాచాం. ఇక ఓటు కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఇలాంటి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా భద్రం చేసుకుని వచ్చాం. వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టాం, గాలికి వదిలేయం, భద్రం చేస్తాం. దేవుని వాక్యం గురించి వ్రాయబడింది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. దట్ మీన్స్ వినుట వేరు, శ్రద్ధగా వినుట వేరు. టీవీలో వచ్చే వార్తలు వింటే సరిపోతుంది. ఎవరైనా మన మిత్రులు, ఆప్తులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, బిడ్డలు ఫోన్ చేస్తే వాళ్ళ మాటలు జనరల్గా వింటే సరిపోతుంది. కానీ సృష్టికర్త మాట్లాడే మాటలు సాదాగా వింటే కాదు, ఎలా వినాలండి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అనగానేమి? ఒక ప్రశ్న, A4 షీట్ టావు ఇచ్చామనుకోండి, ఏమి రాద్దాం? త్రికరణ శుద్ధితో. త్రికరణ శుద్ధి అంటే ప్రాణము శుద్ధీకరించబడాలి, శరీరము శుద్ధీకరించబడాలి, మానవాత్మ శుద్ధీకరించబడాలి. 3 కోణాలలో శుద్ధీకరించబడి ప్రాణ శరీరాత్మలను ఏకం చేసి ప్రభువు మీద మాత్రమే లగ్నం చేసి ఏకాగ్రతతో ప్రభువారి వైపు చూస్తూ ఆ ప్రభువారు చెప్పేటటువంటి ఆ ప్రత్యక్షత, దానిని అందుకోవాలి హృదయంతో. అందుకే జ్ఞాని అయిన సాల్మన్ భక్తుడు అంటాడు 4:4 ప్రోవర్బ్స్లో, సామెతల గ్రంథం చూడక్కర్లేదు, హృదయంతో పట్టుకోవాలంటాడు దేవుని మాటల్ని. దేంతో పట్టుకోవాలండి? సాదాగా వింటే ఈ వాక్యపు విత్తనాలను ఎత్తుకుపోవడానికి అపవాది పక్షివలే వచ్చి రెడీగా ఉంటాడు. 20-30 సంవత్సరాల క్రితం ప్రక్కింటి వాళ్ళు తగువులో తిట్టిన తిట్లున్నాయే, అవి హృదయంలో నిక్షేపంగా ఉంటాయి. నిన్నగాక మొన్న చెప్పిన వాక్యం మర్చిపోయాం. కారణం ఏమిటి? ఈ వాక్యాలను అపవాది ఎత్తుకుపోతాడు,
ఆ తిట్లు ఎత్తుకుపోడు, అందుకు గుర్తుండిపోతాయి. అందుకని వాడిని ఎత్తుకుపోకుండా చేయాలంటే మనం భద్రపరుచుకోవాలి, హృదయంతో పట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని వాక్యాన్ని లిఖించుకోవాలి, వ్రాసుకోవాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, మీరందరూ ప్రతి ఒక్కరూ నోట్బుక్ కలిగి ఉండాలని మనవి చేస్తున్నాం. ఇది దేవుని మాటగా తీసుకోండి. అర్థమవుతుందండి? వెండి బంగారముల వెల ఎంత అయినను తొలతూగవు నీ వాక్యంతోనే పితరులు పాటలు పాడారు, ఆరాధించి వెళ్ళారు. అరగని కరగని తరగని చెరగని సిసలైన సుస్థిరమైన ఆస్తి ఏదైనా ఉన్నదంటే అది దేవుని వాక్యం, దేవుని వాక్య ప్రత్యక్షతయే. మనం అనుకుంటున్నాం బంగారం ఆస్తి అని, ప్లాట్ల ఆస్తి అని, కోట్లు ఆస్తి అని. కాదు కాదు, దృశ్యమైనవి అనిత్యములు, ఈ కంటికి కనబడేవన్నీ కాబోయే సున్నా. గడిచిన శతాబ్దాలలో యుగాలలో ఉన్న రాజులేరి, రాజ్యాలేవి, సింహాసనాలేవి, సైన్యములేవి, రౌతులేరి, కాల్బలం ఎక్కడ? వారి భాండాగారాలలో ధనాగారాలలో ఉన్న ధాన్యమేది, ధనమేది, వెండేది, బంగారమేది? దృశ్యమైనవి అనిత్యములన్న లేఖన సత్యాన్ని నమ్ముదుముగాక. కంటికి కనబడేదంతయు కాబోయే సున్నా. అందుకు లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆకాశమును భూమియు గతించిపోయినను, గతించును గాని నా మాటలు ఏమాత్రమును. కాబట్టి అరగని తరగని చెరగని కరగని సుస్థిరమైన సిసలైన ఆస్తి చెప్పండి, దేవుని వాక్యము మాత్రమే. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు సంపాదించుకోవాలని భక్తులు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, అభిషక్తులు చెప్తున్నటువంటి మాటలు ఎంతోమంది మరి దేశ విదేశాల్లో మన తెలుగు ప్రాంతంలో అగ్రగాములైన వారిని పిలిపించి మన దైవజనులు నాయన గారు ఎంత విలువైన ఆహారాలు వడ్డింపజేస్తున్నారు, ఎంత ఆస్తిని అందింపజేస్తున్నారు. దయచేసి గాలి కుదిలేయొద్దని, దానిని పట్టి సంపాదించుకొని నిక్షిప్తపరుచుకోవాలని మీకు మరొక్కసారి మనవి చేస్తూ, లేఖనంలో నుండి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. రైట్. ఏం మాట్లాడతాడు? దేవుడు ఏం మాట్లాడతాడండి? కొంచెం అంతా ఆలోచనలో పడ్డట్లుగా కనబడుతున్నారు. సరే, మనుష్యులమైన మనం కూడా మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? ఏముందండి, పరిస్థితిని బట్టి అప్పుడు ఏది అవసరమో అది మాట్లాడతాం. సరే, దేవుడు ఏం మాట్లాడతాడన్నారుగా, దేవుడు ఏం మాట్లాడతారు? ఏమో, ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడతారు నాకెలా తెలుసుద్దండి? ఆయన మాట్లాడాక కదా తెలిసేది ఆయన ఏం మాట్లాడారనేది. ఆయన మాట్లాడకముందే ఆయన ఏం మాట్లాడతారో మేము ఎలా చెప్తాం? అసలు ఆయన ఏం మాట్లాడతారో తెలిస్తే ఇంకా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగానే చూస్తున్నారు మీరంతా. పెద్దోళ్ళు కదా. చాలా సంతోషం. లేఖనం అంటుంది ఒక అద్భుతమైన ఫార్ములా, హృదయము నిండియుండు దానిని బట్టి చెప్పండి నోరు మాటలాడును కదా. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును. ఒక ఉదాహరణ, మనం బిల్డింగులు కట్టుకొని వాటర్ ట్యాంకులు కడుతున్నాం కదా. మన వాటర్ ట్యాంకులోనికి కొంచెం తీయగా లేని నీళ్లు, సవ్వగా ఉన్న నీళ్లు లేదా ఉప్పగా ఉన్న నీళ్లు మన భూమిలో నుండి వస్తే పైకి ఎక్కించామనుకుందాం. కొంచెం ఉప్పగా ఉన్న నీళ్లు వాటర్ ట్యాంకులోనికి పంపిస్తే ఆ వాటర్ ట్యాంక్కి కనెక్ట్ అయిన ట్యాపుల్లో నుండి ఎలాంటి నీళ్ళు వస్తాయి చెప్పాలి? ఉప్పు నీరే వస్తాయి. తీయటి నీళ్లు పంపిస్తే ఎలాగో
అలాగే హృదయంలో ఏముంటుందో, హృదయం అనేది ట్యాంక్ అయితే ఈ నోరు అనే ట్యాప్లో నుండి హృదయంలో ఉన్న అంశాలే బయటకు వస్తాయి. రైట్. ఇప్పుడు దేవుని హృదయంలో ఏముందో అది తన ప్రజలతో పంచుకోవాలి. దేవుని హృదయంలో ఏముందో అమ్మ బాగా వినాలి. ఆ ఉన్న విషయాలన్నీ అందరితో పంచుకుంటారా? అందరితో పంచుకునేవి కొన్ని ఉంటాయి, కొందరితోనే పంచుకునేవి కొన్ని ఉంటాయి అన్నట్లుగా ఆయన హృదయంలో ఉన్న సంగతులన్నీ అందరికీ చెప్పేస్తారా, లేక ఆయన హృదయంలో ఉన్న సంగతులు కొన్నే అందరితో చెప్తారా అనే కోణంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనమే ఉన్నాం, మన హృదయంలో చాలా విషయాలు ఉన్నాయి. ఉన్న విషయాలన్నీ మనకు తెలిసిన వాళ్ళందరితో చెప్తామా? కొంచెం మాట్లాడు. అందరితో చెప్పేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఇంట్లో బాబు మ్యారేజ్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఊరు వాళ్ళందరికీ ఆహ్వాన పత్రిక ఇస్తాం, బాబు మ్యారేజ్కి రండి అంటాం. ఇంట్లో కొన్ని కీలకమైన విషయాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఉంటాయి. అవి అందరికీ చెప్తామండి? అవి రైట్ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుంటాం, ముఖ్యులైన కుటుంబీకులతో. అవునంటారా కాదంటారా? కొంచెం మాట్లాడండి. ఇంకా కీలకమైనవి కొన్ని ఉంటాయి. ఏది? కుటుంబంలో రైట్ ఫ్యామిలీలో ఒక 8 మంది 10 మంది లోపు ఉంటే వాళ్ళందరితో పంచుకున్నవి కాకుండా అత్యంత కీలకమైన సంగతులు ఉంటాయి. ఆ అత్యంత కీలకమైన సంగతులు మిగిలిన వాళ్ళందరికీ చెప్తామా అండి? భర్త అయితే ముఖ్యమైన సంగతులు తన భార్యతో పంచుకుంటారు, భార్య అయితే ముఖ్యమైన సంగతులు తన భర్తతో పంచుకుంటారు, లేదా తన ముఖ్య అనుచరులతో ఒక్కళ్ళిద్దరితో అతి కీలకమైన విషయాలు పంచుకుంటారు. అవునా కాదా? దేవుడు కూడా ఆయన హృదయంలో ఉన్న విషయాలు అందరితో చెప్పేవి కొన్ని ఉంటాయి, కొందరితో చెప్పేవి మరికొన్ని ఉంటాయి. కానీ అత్యంత కీలకమైన విషయాలు బహు కొద్ది మందితో ఆయన పంచుకుంటారు అనే విషయం లేఖనంలో ఎక్కడ నిమిడీకృతమై ఉన్నదో కూడా ఒకంత చూద్దాం. పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం చూస్తే భూజనులందరిలో నుండి ప్రభువారు ఇశ్రాయేలీలను ప్రత్యేకించారు. ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను ప్రత్యేకించారు. లేవీయులలో నుండి యాజకులను ప్రత్యేకించారు. కాన్సెప్ట్ ఎవరైనా రాసుకుంటే నాకు కొంచెం కడుపు నిండుద్ది, ఎందుకంటే నిలబెట్టాలి. నెక్స్ట్ తరానికి వాళ్ళ మన చేతుల్లో గ్రంథం ఉందంటే ఆ రోజుల్లో వాళ్ళు ప్రభువు మాట్లాడిన విషయాలు ఎంతో భద్రం చేశారు. భూజనులందరిలో నుండి ఇశ్రాయేలును ప్రత్యేకించాడు, ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను ప్రత్యేకించాడు, లేవీయులలో నుండి యాజకులను ప్రత్యేకించాడు, యాజకులలో నుండి చెప్పండి ప్రధాన యాజకుడిని ప్రత్యేకించాడు. సపరేషన్ మనకు కనబడతా వస్తుంది కదా, అది పాత నిబంధన తాలూకు విషయం. ఇకపోతే క్రొత్త నిబంధన తాలూకు విషయం మనం చూడగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమబోధకునిగా బహుజన సమూహములతో ఆయన మాట్లాడారు. ఇంగ్లీష్లో మల్టిట్యూడ్స్ అన్నాడు. బహుజన సమూహములు. ఆయన 500 మందితోనూ మాట్లాడాడు. అదే ప్రభువు 70 మందితోనూ మాట్లాడాడు. అదే ప్రభువు అత్యంత కీలకమైన విషయాలు 12 మంది శిష్యులతో పంచుకున్నాడు. అదే ప్రభువు ఆ 12 మందిలో నుండి 3 సపరేట్ చేసి మరింత కీలకమైన విషయాలు పంచుకున్నాడు. అదే ప్రభువారు ఆ 3 నుండి కూడా
తన రొమ్మును ఆనుకొని నా చిన్నవాడైన యోహానును మరి ప్రత్యేకించి తీసుకొని వెళ్ళి మరింత 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 లోతైన అత్యంత కీలకమైన విషయాలు పంచుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం బహు తేటగా అర్థమవుతుంది. బాగా వినాలి. డెబ్బై మందితో చెప్పిన విషయాలే 12 మందితో చెప్పే లెక్క అయితే, ఆ 70 మందిలో ఈ 12 మంది కూడా ఉన్నారుగా. ఆ తక్కిన 58 మందిని ఫిల్టర్ చేసి మైనస్ చేసి వీళ్ళతో మాత్రమే పంచుకొనవలసిన అవసరం ఏముంది? 12 మందితో చెప్పిన విషయాలే ఈ ముగ్గురుతో కూడా చెప్పే లెక్క అయితే, ఆ తక్కిన 9 మందిని ఫిల్టర్ చేసి ముగ్గురుతోనే చెప్పవలసిన అవసరం ఏముంది? ఆ ముగ్గురుతో చెప్పిన విషయాలే శిష్యుడైన యోహాను గారితో చెప్పే లెక్క అయితే, ఆ మిగిలిన ఇద్దరిని ప్రక్కన పెట్టి ఈయనతో మాత్రమే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ మనం చూస్తుంటే పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానీ ఆయన ఏదో ఒక ఎంపిక చేసుకుంటున్నాడు. ఒక చోజన్ పీపుల్ని ఆయన వెతుకుతున్నాడు, కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ప్రత్యేకించబడిన వారిని, లేఖనాలను పాటించే వారిని, ఆజ్ఞలు మీరని వారిని, ఆయన నియమించిన నియమ నిబంధనలను పాటించే వారిని ఆయన కోరుకుంటున్నాడు. వాళ్ళల్లో నుండి ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు, వడపోత పోస్తున్నాడు. గమనిద్దాం. ఆయన హృదయంలోని అత్యంత కీలకమైన విషయాలు చెప్పుకోవడానికి ఆయనకిప్పుడు ఆయన ఎంపిక చేసుకొనిన ఒక జనరేషన్ ఆయనకు కావాలి. ఒక రిఫరెన్స్ చూపిస్తాను. మొట్టమొదటిగా ఈ రిఫరెన్స్ నా దృష్టిలో 1,00,00,000 కోట్ల రూపాయల కంటే విలువైనది. నేనేమన్నానో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. 1,00,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 కోట్ల రూపాయల కంటే విలువైనది నా దృష్టిలో. మరి మీరు దానిని ఎలాగా స్వీకరిస్తారో చూద్దాం. అంత విశేషమైన రిఫరెన్స్ ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వాక్య భాగం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరచినావు అని నిన్ను స్తుతించుచున్నాను. బ్రదర్ వికాస్, కెన్ యూ కమ్ హియర్? అంటే బాబు నాకు ఇక్కడికి వచ్చేసాడు. రైట్. చూడండి, ఇక్కడ ఈ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఇది ఇరువురు మహోన్నతమైన వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ. ఒకరు పరమతండ్రి అయిన యెహోవా దేవుడు, మరి ఒకరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆహా, పరమతండ్రికి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య జరుగుతున్న సంభాషణ అంటే దానిని సామాన్యమైనదిగా పరిగణిద్దామా అండి మనం? అది ఎంతో విశేషమైనది. ఒక ప్రత్యేకమైన కారణాన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సశరీరునిగా భూలోకంలో ఉన్నప్పుడు పరమతండ్రికి స్తుతులు చెల్లిస్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఏమిటి ఆ కారణం అంటే పరమతండ్రి ఒక పని చేశారు. ఆ పని ఏమిటి అంటే ఆయన చెప్పనుద్దేశించిన సంగతులు, ఆయన హృదయములో ఉన్న అత్యంత కీలకమైన విషయాలు, ఆయన హృదయంలో ఉన్న అత్యంత విశేషమైన ప్రణాళికలు పరమతండ్రి ఏం చేశారంటే జ్ఞానులకును, కొంచెం వాక్యం చూడండి దయచేసి, జ్ఞానులకును వివేకులకును చెప్పాలి. వాస్తవంగా అవి
ఆ సంగతులు ఏ సంగతులు అంటే జ్ఞానులకు చెప్పే సంగతులు, మేధావి స్థాయి వర్గం వారితో పంచుకునే సంగతులు, పెద్ద పెద్దోళ్లతో చెప్పవలసిన సంగతులు. అయితే పరమతండ్రి ఏం చేశారంటే పెద్ద పెద్దోళ్ళతో చెప్పాల్సిన సంగతులు పెద్ద పెద్దోళ్ళకి చెప్పకుండా మరి ఎవరికి చెప్పారట? పసిబాలురకు చెప్పారట. సంభవం అది, విషయం అది. ఆ విషయాన్ని బట్టి, ఆ సంభవాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు పరమ తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నారు. బా, ఏ విషయాన్ని బట్టి? పరమ తండ్రి హృదయంలో ఏవో కీలకమైన ప్లాన్స్, ఆయన చెప్పాలనుకున్న విషయాలు, మాటలు, ఆ కీలకమైనవి పెద్ద పెద్దోళ్ళకి చెప్పాల్సినవి పెద్ద పెద్దోళ్ళని హోల్డ్లో పెట్టి ఎవరికి చెప్పారు ఆయన? పసిబాలురు అన్నదానికి ఇంగ్లీష్ వెర్షన్లో అంటాడు కదా, ఇన్ఫాంట్స్ అంటాడు. ఇన్ఫాంట్స్ అంటే అప్పుడే పుట్టిన శిశువు స్థాయి నుండి 1 సంవత్సరం లోపు బిడ్డని శిశువు అంటారు. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పేదెవరు? పరమ తండ్రి. చెప్పే విషయాలేంటి? అత్యంత కీలకమైన ఆయన హృదయ ప్రణాళికలు. అసలు ఎవరితో పంచుకోవాలి? పెద్ద పెద్ద తలపండిన మేధావులైతే కానీ వాటిని అర్థం చేసుకోగలరు. అయితే వాళ్ళందరినీ ప్రక్కన పెట్టి, పెద్ద పెద్దోళ్ళందరినీ ప్రక్కన పెట్టి ఆయన ఎవరికి చెప్తున్నారట? చెప్పాలి. పసి పిల్లల కంటే, ఇన్ఫాంట్స్కి, చిన్న బిడ్డలకు చెప్తున్నారు. ఈ వచనం యొక్క తాత్పర్యం ఏమిటంటే, భావం ఏమిటంటే, ఇక్కడ శిశువులంటే భౌతికమైన శిశువులని కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనంటే దీనుడను. హలో శిష్యులారా, రండి నా పాదముల యొద్ద కూర్చోండి. ఈ 2 మహా అనుభవాలు నేర్చుకుంటే ఏం జరుగుద్ది? ఏం జరగాలో అది జరుగుద్ది. ఏంటి ప్రభువా? అవును బిడ్డలారా, ఏం నేర్చుకోవాలి మేము? ఇదేనా నా 2 కదా నేను కాన్సెప్ట్లు చెప్పింది. 1 సాత్వికం, 2వది దీనత్వం. ఈ 2 నా పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటే ఏం జరుగుద్దో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ అద్భుతమైన రెవల్యూషన్ ఉందండి. పరలోక రాజ్యంలో వారు ప్రవేశించెదరు కాదు సుమా. ఈ హౌస్ ఫలానా వాళ్ళదండి, ఈ ఫ్యాక్టరీ ఫలానా వాళ్ళదండి, ఈ పొలం ఫలానా వాళ్ళదండి అన్నట్లుగా అసలు పరలోక రాజ్యమే వారిదట. పెండిలో పురుషునితో చేయించేటటువంటి ప్రమాణాలలో మనం గమనిస్తే, నా ఆస్తి అంతటిలో పాలి భాగస్తురాలినిగా చేసి కొనుచున్నానంటారా? గుంటూరు జిల్లాలో నా ఆస్తి కొంతటిలో అంటారా? కొంతటిలోనా అంతటిలోనా? కొంచెం మాట్లాడండి. ఎస్తేరు అనబడినటువంటి ఈ అనాథ అప్పటి వరకు కడుబీద, 127 సంస్థానాలకు చక్రవర్తి అయినటువంటి అహష్వేరోషుకు ఎప్పుడైతే భార్య అయిందో, ఇప్పుడు ఆమె 127 సంస్థానాలకు ఓనర్ అయింది. ఓనరమ్మ, మహారాణి. పరలోకం వెళ్ళామంటే వెళ్ళాము కాదు, పరలోకానికి వధువు గుంపుగా ఎత్తబడిన వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో వివాహం చేయబడి ఆయనకు పట్టపురాణిగా మార్చబడిన వేళ, ఆయనతో సింహాసన అనుభవాన్ని పొందుకున్న వేళ మనం పరలోకంలో చేరడం కాదు, అసలు పరలోకమే మనదైపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. వీ విల్ బికమ్ ద ఓనర్స్ ఆఫ్ హెవెన్. అది దాని అర్థం. పరలోక రాజ్యము వారిది. ఎవరిది?
దీనత్వము ప్రభువు పాదాల దగ్గర కూర్చుండి నేర్చుకున్న దీనులది. నేను ఫలానా కోర్సు చేస్తున్నానండి, ఇది ఇన్ని సంవత్సరాలండి, ఇది ఫలానా దేశంలో చేస్తున్నానండి, ఇది ఆన్లైన్లో చేస్తున్నానండి, మంచిదే. అయితే సకల శాస్త్రాలకు మించినది ఒకటి ఉన్నది. పరమ గురువైన ప్రభు అయిన యేసు క్రీస్తు పాదముల యొద్ద కూర్చుండి నేర్చుకొనవలసిన దీనత్వము. ఇఫ్ యు లెర్న్ ద లోలీనెస్ అంటు హిస్ ఫీట్, యు విల్ బికమ్ ద ఓనర్ ఆఫ్ హెవెన్. బా, అర్థమైతే కృప పొందుకున్నట్లే. దీనత్వం ఆయన దగ్గర నేర్చుకోగలిగితే, దీనులుగా మారగలిగితే నువ్వు పరలోకంలో చేరడం కాదు, పరలోకానికి ఓనర్షిప్ ఇస్తానంటున్నాడు ఆయన. బా, ఏ రాజైనా తన సామ్రాజ్యంలో ఓనర్షిప్ ఇస్తారా అండి? ఈ నిస్వార్థపరుడైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి ఈస్ గివింగ్ ఎ కాల్ టు ద హ్యూమన్ బీయింగ్. మానవ జాతికి ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నాడు. యు షుడ్ కమ్ అన్ టు మీ, నా యొద్దకు రా, లెర్న్ అన్ టు మీ, నా పాదాల దగ్గర నేర్చుకో, నిన్ను పరలోకానికి ఓనర్గా చేస్తా. వాటే లోలీ వన్ హీస్. ఎంత గొప్ప దీనుడు ఆయన అసలు. రైట్, దీనత్వం ద్వారా పరలోకాన్ని అంతటిని సంపాదించుకునే భాగ్యం. మరి సాత్వికం ద్వారా చూడండి, దేవుని వాక్యంలో నుండి 5వ అధ్యాయం 5వ వాక్యం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మై గుడ్నెస్, మైండ్ బ్లోయింగ్ అంటారు చూసారండి. భూలోకాన్ని సంపాదించుకోవాలంటే ఏమండి, ఎల్ఐసి వాళ్ళు ఉంటారు కదా, ఏజెంట్లు, వాళ్ళ దృష్టిలో మనుషులు ఎవరో తెలుసా? ఈరోజు పెళ్ళికి వెళ్ళానన్నాయి, 2 పాలసీలు దొరికినాయి. ఈ ఆర్టీసీ వాళ్ళు, ఈ ఆటో వాళ్ళు ఉంటారు కదా సోదరులు, ట్రాన్స్పోర్ట్ అటు ఇటు చేరవేసేవాళ్ళు, మనుషులను వాళ్ళు టికెట్లు అంటారు. 3 టికెట్లు ఎక్కారన్నా, ఇంకా 4 వస్తారని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటారు. మనుషులు వాళ్ళకి ఎవరండి? టికెట్లు వీళ్ళకి. ఈ కోణంలో మనం చూస్తే మనుషులు మనకెవరో తెలుసునా? దైవ సేవకులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని మహాకృపలో మన ఉపవాస కూడికల ద్వారా ఒక 25 ఆత్మలను దేవుడు అనుగ్రహించాడు. ఇదేంటి 25 మంది క్రొత్త వాళ్ళు మందిరంలోనికి వస్తే మనుషులంటలా ఏమంటున్నావు చెప్పండి? వాళ్ళకేం పాలసీలు, వీళ్ళకేమో టికెట్లు, మనకేమిటి? చర్చ్ టెర్మినాలజీలో, వాక్య పరిభాషలో మనుషులను ఆత్మలు అన్నాడు. దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులు అన్నారు గురజాడవారు. లేఖనాన్ని బట్టి చూస్తే దేశమంటే మనుషులు మాత్రమే కాదో, ఈ దేశమంటే ఆత్మలోయ్. ఇంకొక మాటలో చెప్పాలంటే మనుషులంటే ఆత్మలోయ్. భూలోకమును మీకు ఇస్తాను అంటున్నాడంటే దాని అర్థం ఏమిటంటే భూలోకములో ఉన్న ఆత్మలన్నిటినీ మీకు ఇస్తాను. ఏ ఒక్క క్వాలిఫికేషన్తో? మీక్నెస్. ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు, MEEKNESS, మీక్నెస్. దీనత్వాన్ని లోలీనెస్ అంటారు. ఈ 2 నేర్చుకోమన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎక్కడా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29లో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, అంటే దీనుడను. ఈ 2 అనుభవాలు నా దగ్గర నేర్చుకున్నానా? వినాలి ఇప్పుడు. నా దీనత్వాన్ని మీరు పొందుకున్నది ద్వారా హిస్ కైండ్ ఆఫ్ లోలీనెస్, హిస్ కైండ్ ఆఫ్ మీక్నెస్. అంటే మన అవగాహనలో ఉన్న ఈ దీనత్వం అని కాదు, ఆయన దేనిని దీనత్వం అని నేర్పించాలనుకున్నాడో దానిని. దీనత్వము ద్వారానేమో పరలోకాన్ని రాసిస్తానంటున్నాడు, సాత్వికం ద్వారానేమో చెప్పండి ఇక ఫిల్ ఇన్ ది బ్లాంక్, భూలోకాన్ని రాసిస్తానంటున్నాడు. ఈ 2 మహా అనుభవాలను మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నేర్చుకునే కృపను పరిశుద్ధాత్ముడు కలుగ చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా. రైట్, సమయం చాలా తక్కువగా ఉంది. నేను ఇప్పుడు అసలు విషయంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలి. మత్తయి సువార్త 11:25 మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, బిడ్డ నువ్వు దీనురాలు అయితే, ఇఫ్ యు బికమ్ ఎన్ ఇన్ఫాంట్,
నువ్వు శిశువుగా మారితే స్వభావంలో, సైతానుగాడి చెప్పుడు మాటలు విని నువ్వు ములక చెట్టు ఎక్కకుండా దిగొస్తే, ప్రభు అన్నారు జకయా చెప్పండి త్వరగా. ఒక ఆయన పేరు పౌలు అని మార్చుకున్నాడు. అంతకుముందు ఆయన పేరేంటో తెలుసా? సౌలు అనే మాటకు అర్థం ఏమిటండి? పెద్దవాడు. పౌలు అనే మాటకు అర్థం ఏమిటండి? దానికి ఆపోజిట్ వర్డ్ అండి. చెప్పండి. చిన్నవాడు. పెద్దోడా అంటే కానీ కొంతమంది కడుపు నిండుద్ది. పెద్దోడా అంటే ఇక ఈయన చాలా పెద్దవాడు అన్నమాట. చాలా పెద్దవాడుగా, నేనే పెద్దవాడిని ఇక్కడ. పెద్దోడాడే. ఒకప్పుడు అలా పిలిపించుకున్న ఈ పెద్ద ఆయన యేసుక్రీస్తు సహచర్యంలోనికి వచ్చాక, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా దర్శించి ఆయన స్వరం విన్నాక, ఆయన ద్వారా పట్టబడిన తరువాత, ఆయనతో సహచర్యం చేశాక ఆయన చిన్నవాడని గ్రహించి చిన్నోడైపోయాడు. ఏమైపోయాడండి? ఇంతకీ నేను చెప్పొచ్చిన సంగతి ఏమిటంటే, దేవుని హృదయంలో ఈ కడవరి కాలం కొరకు ఆయన చెప్పనుద్దేశించిన అత్యంత కీలకమైన ప్రణాళికలు, పెద్ద పెద్ద ప్రణాళికలు, ఈ భూప్రపంచం పక్షాన దేవుడు ఆయన హృదయంలో కలిగి ఉన్న ఎండ్ టైం ప్లాన్స్, ఈ కడవరి కాల ప్రణాళికలు సంఘమానికి తెలియచేయాలంటే యూ షుడ్ కమ్ డౌన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్. తెలుసుగా, 12 మంది శిష్యుల్లో అత్యంత లోతైన కీలకమైన రెవల్యూషన్స్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యోహాన్ గారికి. యోహాన్ ఎవరు శిష్యులందరిలో? చెప్పరేంటండి? భౌతికంగా చిన్నవాడే కాదు, ఆయన చిన్నవాడుగా తగ్గించుకున్నాడు. ఇఫ్ యు కమ్ డౌన్ టు ద గ్రౌండ్ ఫ్లోర్, మనం దిగి రావాలి. ఆర్థిక అభివృద్ధిని బట్టో, వయస్సు పెరిగిన దానిని బట్టో, వ్యాపారం పెరిగిన దానిని బట్టో, వ్యవసాయం పెరిగిన దానిని బట్టో, జ్ఞానం పెరిగిన దానిని బట్టో, విద్య పెరిగిన దానిని బట్టో, కుటుంబ నేపథ్యం పెరిగిన దానిని బట్టో పెద్ద పెద్దోళ్ళం అయ్యామనుకో, దేవుడు పైనే మాట్లాడతాడు కానీ లోతైన లోపలి అసలు సంగతులు కీలకమైనవి చెప్పడు నీకు. ఎవరైతే ఆయన లోతైన విషయాలు నాకు తెలియాలని కోరుకుంటారో, ఆయన దృష్టిలో నీవు ఎలిజిబుల్ కావాలంటే, అర్హుడవు కావాలంటే, నీవు దీనుడవు కావాలి, క్రిందికి రావాలి. ఆయన నేర్పించింది అదే. అసలు సిలువ బలియాగము యొక్క ప్రస్థానం మేడగదిలో శిష్యుల పాదములు కడుగుట ద్వారా మొదలైంది. పేతురు ఎందుకు అంత గొప్పవాడయ్యాడో తెలుసునా? దుడుకు స్వభావం, కోపిష్టి, చదువు లేదు, 2వ తరగతి చదువుకుంది, ఏ యోగ్యత లేదు, అన్ని అబద్ధాలే. ఇన్ని డిమెరిట్స్ ఉన్న, అవలక్షణాలు ఉన్నా, తబితా లే తల్లి అనగానే తబిత మరణంలో నుండి జీవంలోనికి వచ్చే అంతటి అపోస్తలుడయ్యాడు. నీడపడితే రోగులు బాగుపడ్డారు. అంత మహాభక్తుడయ్యాడు. కారణం ఏమిటో తెలుసునా అండి? మేడగదిలో ప్రభువైన యేసుక్రీస్తు పేతురు పాదాలు కడిగాడు. పేతురు పాదాలు కడుగుట అనగానేమిటి? పేతురు, నీవు నాకంటే యోగ్యుడవయ్యా, నువ్వు నాకంటే యోగ్యుడవు. ఎందుకు అతడు అంత యోగ్యుడయ్యాడంటే, అతడు యోగ్యుడు గనుక యోగ్యుడవ్వలేదు, అతడు తలక్రిందులుగా తపస్సు చేశాడు కనుక యోగ్యుడవ్వలేదు, అతడు ఏవేవో ఉపవాసాలలో ఉజ్జీవాలలో మునిగి తేలాడు కనుక యోగ్యుడవ్వలేదు. కానీ యేసు అతనిని యోగ్యునిగా ఎంచినందున, బికాస్ ఆఫ్ జీసస్ ఫెయిత్, యేసయ్య అతనిని యోగ్యునిగా విశ్వసించినందున, యోగ్యునిగా ఎంచినందున అతడు యోగ్యుడయ్యాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. అతనిని అంతటి వాణిని చేయడానికి యేసయ్య అతని కంటే కొద్దివాడయ్యాడు. దట్స్ కాల్డ్ ద లోలీనెస్. అదండి దీనత్వం అంటే. ఇలాంటి దీనులకు, తగ్గించుకున్న వారికి, ఒక్క
ఒక్క మాట కూడా దేవుడు నియమించి అభిషేకించుకొనిన దైవజనులకు అపోస్తలులకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకూడని అనుభవం దీనత్వం. కొందరు ఇక్కడ చెప్పరు, ఇంటికి వెళ్ళి నట్టింట్లో పెడతారు చర్చాగోష్ఠి, అనాల్సిన మాటలన్నీ అంటారు, వ్యాఖ్యానించాల్సిందంతా వ్యాఖ్యానిస్తారు. మళ్ళా మందిరానికి వచ్చి అయ్యగారు వందనాలండి, వందనాలండి. గమనించండి, అట్టి వారికి దేవుని స్వరం దూరం అయిపోద్ది, దేవుని హృదయం బయలుపరచడు దేవుడు. ఒక్క మాట ఊహల్లో కూడా దైవజనుని వ్యతిరేకించని అనుభవం దీనత్వం. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. దీనులతో, దీనులంటే ఆయనకి పసిపిల్లలు, పెద్ద పెద్దోళ్ళని హోల్డ్లో పెట్టి ప్రక్కన పెట్టి ఆయన కన్ను వెతుకుతుంది. ఇండియా దేశం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, దరిదాపుగా 150 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఎవరైనా దీనుడు దీనురాలు ఉన్నారా అని వెతుకుతుంది. ఎందుకంటే ఆయన హృదయము పంచుకోవడానికి. చిన్న ప్లాన్స్ కాదన్నా, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. కరోనా ఏమిటనుకుంటున్నారు? యేసయ్య రాకడకు ఒక రెడ్ లైట్ బల్బు బ్లింక్ అయింది. యుద్ధాలు ఏమిటనుకుంటున్నారు? పెట్రోల్ ధరలు పెరగడం ఏమిటనుకుంటున్నారు? గ్యాస్ ధరలు పెరగడం ఏమిటనుకుంటున్నారు? యేసయ్య రాకడకు బ్లింక్ అవుతుంది లైట్, నేను వస్తున్నాను బిడ్డ. భూకంపాలు ఏమిటనుకుంటున్నారు? యేసయ్య రాకడకు లైట్ బ్లింక్ అవుతుంది, రాకడ వచ్చేస్తోంది. రైలు వచ్చే ముందు సైరన్ వినబడినట్లుగా, స్క్రోల్ వెళ్ళినట్లుగా ఇవన్నీ ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. దేవుని గడియారం. మనం వాచ్ నైట్ సర్వీస్లో ఆరాధన చేసి ఇక 12 అయ్యే ముందు చాలా మౌనంగా ఉండి కనిపెడుతూ ఉంటాం 11:55 అయింది, 56 అయింది, 57 అయింది, 58, 59 అన్నట్లుగా ఉంది. ఇంకెంత టైం ఉన్నట్లండి? ఆ రోజు ముగించబడ్డానికి అసలు టైం ఉందా? ఆల్మోస్ట్ ఏమైంది? అలాగున కృపాకాలం ముగియడానికి ఆల్మోస్ట్ సమయం కావచ్చింది. ఈ విదిన్ వెరీ వెరీ షార్ట్ పీరియడ్ ప్రభు రాకడక ముందు వధువు గుంపును ఆయన తీసుకొని వెళ్ళక ముందు, ఎత్తబడే గుంపు మధ్యాకాశానికి వెళ్ళక ముందు భూమి మీద ఆయన ఒక మహాప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన చేయనుద్దేశించిన కార్యం, ఆయన హృదయంలో ఆయన నియమించిన ప్రణాళిక. ఈ ప్రణాళికను నేను ఇలాగ పిలవాలనుకుంటున్నాను, మహాప్రణాళిక అనండి. కొంచెం చెప్పాలా? ఈ మహాప్రణాళిక ఏమిటో ఆయన దీనులైన వారితో చెప్పుకొని తన హృదయం పంచుకోవాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడతాడండి దేవుడు? ఏం మాట్లాడతాడా? ఆయన హృదయంలో ఏముందో అది చెప్తాడు, ఆయన మనస్సులో ఏముందో చెప్తాడు, ఆయన ప్రణాళికను తెలియజేస్తాడు. 3 మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. ఈసారి నాతో కలిసి చెప్పాలని కోరుతున్నా. దేవుని హృదయం, కొంచెం బిగ్గరగా, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. అమ్మా వినాలి. దేవుడు ఎప్పుడో పుట్టించవచ్చు. 60 శతాబ్దాల మానవ జాతి చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా పుట్టించవచ్చు. ఏదో ఖండంలో పుట్టించవచ్చు, ఏదో జాతి ప్రజల మధ్య పుట్టించవచ్చు. కావాలని పనిగట్టుకొని పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపితే ఈ 60-61 శతాబ్దాల నడుమ, క్రొత్త నిబంధన వెర్షన్లోనే మాట్లాడితే 20-21 శతాబ్దాల నడుమ మనల్ని ఆసియా ఖండంలో, ఇండియా దేశంలో, సౌత్ ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఈ గుంటూరు ఈ ప్రాంతాలలో ఆయన జన్మింప చేశాడంటే ఉద్దేశం లేకుండా అయితే ఇక్కడికి పంపలా. నిన్ను కావాలనే ఇక్కడ పుట్టించాడు. నమ్ముతావు నాయన అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పొచ్చుగా. వీఆర్ నాట్ యాక్సిడెంటల్ ఆన్ దిస్ ఎర్త్, వీఆర్ వెరీ పర్పస్ఫుల్ ఆన్ దిస్ ఎర్త్. మనము చాలా ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుని చేత కడవరి కాలములో పంపబడ్డాం అనండి అందరూ. కడవరి కాలము.
34 మార్కులు వచ్చి ఆగిపోయినట్లుగా ఉంది. కనీసం పాస్ అవ్వాలంటే ఎన్ని రావాలండి? కొంచెం ఒక పాయింట్ పెంచండి అమ్మ, మంచోళ్ళు మీరంతా. కడవరి కాలము బాగుంది. ఇప్పుడు ఇంకోసారి అనండి అలాగే. ఇదే కాలం అండి. గడియారం 12 అయిపోవడానికి ఇక 2 నిమిషాల 1 నిమిషం అన్నట్లుగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ టైం పీరియడ్లో పరమ తండ్రి గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు మానవ జాతి కొరకు. ఒక గ్లోబ్ మన మందిరంలో ఉంటే బాగుండని నాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాను నాన్నగారు. ఒక గ్లోబ్ ఇక్కడ ఉండాలా. ఈ గ్లోబ్ 7 ఖండాలు, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, క్రిందనున్న అంటార్కిటికా ఖండం, 7 ఖండాలు, 850 కోట్ల మంది ప్రజలు. ఈ 850 కోట్ల మంది ప్రజల పక్షాన పరమ తండ్రి యొక్క హృదయం, పరమ తండ్రి యొక్క మనస్సు, పరమ తండ్రి యొక్క ప్రణాళిక ఆయన చెప్పుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరితో చెప్పుకుంటాడు? కీలకమైన సంగతులు దీనులతో. దీనులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ కనపట్ల. భూమిని బట్టి అతిశయించే వాళ్ళు కొందరు, ఉద్యోగాన్ని బట్టి ఎగిరిగిరి పడేవాళ్ళు కొందరు, బలాన్ని బట్టి బలగాన్ని బట్టి అతిశయించే వాళ్ళు కొందరు, పొలిటికల్ అథారిటీ ఉందని అతిశయించే వాళ్ళు కొందరు, అభిషేకం ఉన్నదని మిడిసిపడేవాళ్ళు మరికొందరు, వాక్య పరిజ్ఞానం ఉన్నదని ఎగిరెగిరి పడేవాళ్ళు ఇంకొందరు. ఏదో ఒక కోణంలో గర్వ హృదయంతో ఉండుట ద్వారా పరమ తండ్రి తన లోతైన ప్రణాళికలను చెప్పుకోవడానికి మనం డిసేబుల్ అయిపోతున్నాం, అనర్హులమైపోతున్నాం. ఇప్పుడు కావాలి ప్రభువుకి దీనులు, దీనురండ్రు. ఇఫ్ వి బికమ్ యాజ్ ద లోలీ పీపుల్, మనము దీనులుగా మారినట్లయితే ఆయన హృదయము విప్పి పంచుకోవాలనుకుంటున్నాడు. టైం అయిపోవచ్చింది. నేను టకా 6 పాయింట్లు చెప్తాను మీకు. దయచేసి 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 తప్పనిసరిగా వ్రాసుకోవాలని మనం చేస్తున్నా. ఈ 6 పాయింట్లు ఏమిటంటే దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. అనండి ఈ 3 మాటలు. ఏమండి, ఎవరో వాక్యం తెలిసి తెలియని కుర్రాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు పెద్దయ్య గారు? అంత అర్థం కాకపోయినా 3 ముక్కలన్నా అర్థమైంది అన్నట్లుగా మీరు చెప్తే చాలు. ఆ 3 ముక్కలు ఏమిటి? దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. ఇక్కడ కేంద్రం దేవుడే. ఆయన మనకేమివ్వడం అనేది ప్రక్కన పెట్టండి. అదేంటండి చాలా అవసరతల్లో వచ్చాం. ప్రభు అన్నారు, బిడ్డ మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నేను నీకు ఇస్తాను. నువ్వు నిద్రపోయేటప్పుడు అన్నీ సెట్ చేసి పెడతా. నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించేదానికంటే నా శైలిలో, నా స్థాయిలో నేను ఇస్తా, నా స్కేల్లో ఇస్తా. ముందు నా పని నువ్వు చెయ్యి, తర్వాత నీ పని. పొలం దగ్గరికి వెళ్ళి గట్టున కూర్చొని పగలంతా ఫోను ఆడి, ఫోను చూసి మాటలు చెప్పుకొని, ఏమండి రైతు గారు ఈ నాటి కూలి ఇవ్వండి సార్, ఈ నాటి కూలి ఇస్తారండి? రైతు కూలి ఎప్పుడు ఇస్తారండి? ఆయన పొలంలో పనిచేస్తే చెమటారక ముందే ఇచ్చేస్తాడు మంచి రైతు. నువ్వు దేవుని కోసం పని చేస్తే నీ అవసరాల కోసం నువ్వు ప్రాకులాడినక్కర్లా. ఆమేన్. కాబట్టి దేవుని కోసం పనిచేద్దాం. ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఈ సహవాసంతో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రార్థించాలని కోరాడు. విసుకక నిత్యము ప్రార్థించమని కోరాడు. ఎడతెగక ప్రార్థన చేయమని కోరాడు. ప్రదీపములు నిత్యము వెలుగుచుండవలనని కోరాడు. ప్రార్థించాలి. అవును, ప్రార్థించాలి. దేని కొరకు ప్రార్థించాలి? అంతా మంచి నేలే, కానీ 30 పండే చెట్లు కొన్ని, 60 పండే చెట్లు కొన్ని, 100 పండే చెట్లు కొన్ని. అవి 60 పండినాయి అంటే 40 పండలేదని, అవి 30 పండినాయి అంటే చెప్పండి అన్న 70 కోల్పోయినవని. అంతా దేవుని ఇల్లే,
అది ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములోనికి ఇశ్రాయేలీయులు ఎవరైనా రావచ్చు. పరిశుద్ధ స్థలంలోనికి లేవీయులలో నుండి ప్రత్యేకించబడిన యాజకులు మాత్రమే. అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిపూర్ణంగా శుద్ధీకరించబడిన ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలా. భక్తి చేస్తున్నాం, రైటే. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుని చేత అప్రిషియేట్ చేయబడిన భక్తి, ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోగలిగిన భక్తి, ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగిన భక్తి మనం చేయడానికి ప్రభు పిలుపునిస్తున్నారు. ఆమేన్ చెప్దామండి. కాబట్టి 30 ఆగొద్దు, ఆమేన్ చెప్దాం. 60 ఆగొద్దు, ఆమేన్ చెప్దాం. మన ప్రార్థనలు 100 ఫలముగా మారునుగాక. హల్లెలూయా. 6 అంశాలు టకటక నేను నోట్స్ చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి దయచేసి. 6 అంశాలు. ఈ 6 అంశాలే నేటి వర్తమానానికి అత్యంత కీలకమైనటువంటి మరి ప్రత్యక్షత. ఈ 6 అంశాలు జాగ్రత్తగా వ్రాసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నా. నెంబర్ 1, ఈ 6 అంశాల పేరేమనుకున్నాం? దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. ఫ్యాను తిరగడానికి ఎలాగో, లైట్ వెలగడానికి ఎలాగో, మనం దేవుని కొరకలా. ఏమిటి మనతో దేవుని పని? ఇదిగో ఈ 6 అంశాలు చేయించాలనుకుంటున్నాడు ఈ కడవరి దినాల్లో. దీని కొరకు మనము ప్రార్థించాలి, పని చేయాలి. ఇక ముగింపులోకి వెళ్ళిపోతాం ఈ నోట్స్ పూర్తయిపోగానే. నెంబర్ 1, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరికీ సుస్పష్టమైన సూటి అయిన సువార్త అందించబడవలెను అని మనము ప్రార్థన చేయవలెను. ప్రేయర్ పాయింట్ అండి. దేవుని హృదయంలో ఉన్న ఆశ, కోరికను ప్రార్థనాంశంగా తీసుకుంటున్నాం. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వ్రాసుకోవాలని మనవి చేస్తున్నాం. మార్కు సువార్త 16-15 రెఫరెన్స్లు నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నా. మార్కు సువార్త 16-15. ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరికీ సుస్పష్టమైన సూటి అయిన సువార్త అందించబడవలెను అని ప్రార్థించాలి. నంబర్ 2, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ మారు మనస్సు, కొటేషన్స్లో పెడదాం, మారు మనస్సు పొందవలెను అని మనము ప్రార్థన చేయవలెను. అపోస్తలుల కార్యగ్రంథం 17:30, పేతురు వ్రాసిన 2వ పత్రిక 3:9. అపోస్తలుల కార్యగ్రంథం 17:30, పేతురు రాసిన పత్రిక 3:9. పాయింట్ నెంబర్ 3, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ రక్షణ పొందవలెను. రక్షణ అనే దాన్ని కొటేషన్స్లో పెడదాం. ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ రక్షణ పొందవలెను అని మనము ప్రార్థన చేయవలెను. ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ రక్షణ పొందవలెను అని మనము ప్రార్థన చేయవలెను. ఫస్ట్ తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2:4, మార్కు సువార్త 16:16,
పాయింట్ నెంబర్ 4, ప్రార్థన చేయవలను అన్న దగ్గర కామా పెట్టి పనిని చేయవలెను. ప్రార్థన చేయవలను కామా పెట్టకపోతే మరియు పనిని చేయవలెనని కూడా వ్రాయండి. ప్రార్థన చేయవలను, ఆ కార్యము నెరవేర్చబడినట్లుగా దేవుడు మనకిచ్చిన పరిధిలో మనం పనిని చేయవలను. పాయింట్ నెంబర్ 4, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడవలెను అని ప్రార్థన చేయవలెను, పనిని చేయవలెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మపు కోటాలు ఏర్పాటు చేయడం, పనిని చేయడం అంటే దాని కొరకు సంఘం ఉపవసించి ఆ కార్యం జరిగేలాగున దీక్షభూని నీటి బాప్తిస్మ పొందిన వాళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్లోనికి తీసుకెళ్ళడం. అపోస్తుల కార్యగ్రంథం 2:17, జకర్యా 10:1. పాయింట్ నెంబర్ 5, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శిష్యులు. శిష్యులు అన్నది కొటేషన్, దీంట్లో పైన దాంట్లో పరిశుద్ధాత్మ అన్నది కొటేషన్. అందరూ శిష్యులు కావలెను అని మనము ప్రార్థన చేయవలెను మరియు పనిని చేయవలెను. మత్తయి సువార్త 28:19, మత్తయి సువార్త 28:19, మత్తయి సువార్త 16:24 కూడా రాసుకోవచ్చు. రైట్. పాయింట్ నెంబర్ 6, ఈ భూప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ క్రీస్తు ప్రభువు యొక్క సమస్త స్వభావములలో పరిపూర్ణత, బ్రాకెట్లో సంపూర్ణత్వము చెందవలెను. ఇక్కడ కొటేషన్లో పరిపూర్ణత అనే దాన్ని సంపూర్ణత్వాన్ని కూడా పెట్టచ్చు. చెందవలెను అని మనము ప్రార్థన చేయవలెను, పనిని చేయవలెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి దీని వివరణ. ఇది దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక. మనకి ఏదో కొంత పరిధి ఉన్నది, మనం పని చేసుకుంటూ పోతా ఉన్నాం ఆత్మలను రక్షించే కోణంలో. కానీ దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సువార్త ఎందరికి వెళ్ళాలి? ప్రార్థన ఎవరెవరి కొరకు చేయమన్నాడు? 1 తిమోతి 2:1లో మనుషులందరి కొరకు చేయమన్నాడు. భూప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు, భూప్రపంచంలో ఉన్న రాజులందరి కొరకు, భూప్రపంచంలో ఉన్న అధికారులందరి కొరకు. అందుకే గ్లోబ్ ఉండాలి. ప్రభువా, ఈ గ్లోబులో ఉన్న మనుషులందరికీ కలువరి శిలువలో నీవు కార్చిన రక్తధారలు, వారి కొరకు కూడా రక్తము చిందించావన్న సంగతి సూటిగా స్పష్టంగా వాళ్ళ గుండె లోతుల్లోనికి వెళ్ళి తీరాలయ్యా. ఇది మోకాళ్ళ యుద్ధం చేయాల్సింది. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏ పోరాటం చేశాడో, బిడ్డల కొరకు అన్న మందిరంలో ఏ పోరాటం చేసిందో, అదే పటిమతో భూ ప్రపంచంలో గ్లోబులో ఉన్న ప్రతి మనిషికి యేసు క్రీస్తు యొక్క శిలువ సువార్త వెళ్ళి తీరాలి అని ఇమానువేల్ ప్రార్థనా గోపురము నుండి దేవుని సింహాసనమునకు డజన్ల కొద్దీ, వందల కొద్దీ స్వరాలు హృదయాంతరంగములో నుండి కేకలు ధూపముగా వెళుతూనే ఉండునుగాక. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సువార్త ఎందరికి వెళ్ళాలండి? చెప్పాలా? ఈ సువార్త ముందు ఇత్తడి తలుపు లాగావు, ఈ సువార్త ముందు ఇనుప గడియలాగావు, అవి బ్రద్దలు కాబోతున్నాయి. చర్చ్, when you pray for the gospel spreading,
సువార్త వ్యాపించుట కొరకు క్రీస్తు శరీరమై ఉన్న సంఘమా, నీవు ప్రార్థించగా అపవాదు నియమించిన తడి తలుపులు, ఇనుప గడియలు, వాడి గోడలు తుత్తనీయులైపోబోతున్నాయి. అన్ని దేశాలలోనికి, మనుషులందరిలోనికి, రాజులందరిలోనికి సువార్త చొరబడే కాలం ఇదే. ఇది ఎందుకు జరగట్లేదు తెలుసా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థించినట్లుగా సువార్త వెళ్ళాలయ్యా అని సంఘము ప్రార్థించిన వేళ సువార్త రాకట్ల వలె దూసుకుపోయే రోజులు రాబోతున్నాయి. చబలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సైతానుడు దీనికి యాంటీ వెర్షన్. సువార్త పంచనయం, పత్రికలు పంచనయం, ఇంకొకటి చైనయం. ప్రభు అంటున్నాడు, ఒక్కళ్ళు కాదు కదా, అసలు ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మందికి సుస్పష్టమైన సూటి అయిన సువార్త వెళ్ళి తీరాలి. ఇది ఆయన గుండెల్లో మండుచున్న కోరిక. దేవునికి స్తోత్రం చెప్దాం. సరే, సువార్త వెళ్ళింది, అంతటితో సరియేనా? కాదు, రెండో మెట్టుంది. అదేమిటంటే సువార్త విన్న వాళ్ళందరూ మారు మనస్సు పొందాలి. ఏమని ఉంది 17:30లో? ఆజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ. ఏముందండి? కొంచెం ఆ మాట పలకాలి మీరు. అంతటను అన్న తర్వాత ఏముంది? అందరూ అనండి. ఎందరు మారు మనసు పొందాలి? అందరంటే ఏ ఊరిలో అందరూ? ప్రతి ఊరిలో అందరూ, ప్రతి మండలములో అందరూ, ప్రతి జిల్లాలో అందరూ, ప్రతి రాష్ట్రములో అందరూ, ప్రతి దేశములో అందరూ, ప్రతి ఖండములో అందరూ, భూప్రపంచములో ఉన్నవారు అందరూ మారు మనసు పొంది తీరాలి. ఇది దేవుని హృదయం, ఇది దేవుని మనస్సు, ఇది దేవుని ప్రణాళిక. ఆయన గుండెల్లో ఉన్న కోరిక ఈ భూమి మీద నెరవేర్చబడాలని ప్రార్థించే ప్రార్థనా యోధులు కావాలి, లేవాలి. ఈ ఇమ్మానుయేల్ ప్రార్థనా గోపురం నుండి బిగ్గరగా మేము చెప్పొద్దా? హల్లెలూయా. ప్రతి గ్రామములో ఉన్న అందరూ మారు మనసు పొందాలయ్యా. ఇండెంట్ ఇలా వెళ్ళాలి, అప్లికేషన్ ఇలా వెళ్ళాలి. పరలోకపు ముద్ర వేయడానికి ప్రభు రెడీగా ఉన్నాడు. సరే, సువార్త వెళ్ళింది, మారు మనసు పొందారు, అంతటితో సరియేనా? ఇంకేమైనా ఉన్నదా అంటే మూడో మెట్టు ఏమిటంటే 2:4 1 తిమోతి. ఆయన మనుషులందరూ రక్షణ మనుషులు అందరూ రక్షణ పొందాలని ఇచ్చా కోరిక కలిగి ఉన్నాడంటే ఎంతమంది అండి? సిస్టర్స్ చెప్పండి. అందరంటే పర్సంటేజ్ చెప్పండి ఒకసారి అమ్మా. పర్సంటేజ్ 100%. ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఆ గ్రామములో 100% ప్రజలు రక్షణ పొంది తీరాలి. ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే మండలంలో ఉన్న వాళ్ళందరూ, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ, రాష్ట్రంలో, దేశంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొంది తీరాలి. ఇది ఆయన కోరిక, ఇది ఆయన హృదయం, ఆయన మనస్సు, ఆయన ప్రణాళిక. అమ్మో, ఇది జరగదయ్య గారు, మనం ముందే ప్రవచిస్తే ఎలాగా? ఆయన ఏది సంకల్పించాడో అది భూమి మీద నెరవేర్చబడి తీరుతుందని కదా మనం విశ్వసించాల్సింది. దాని కొరకు నెట్వర్క్ చేయడానికి కదా మన ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి రానున్న కాలంలో యెషయా 2:2, మీకా 4:1 రాసుకోండి రిఫరెన్సులు త్వరగా. యెషయా 2:2, మీకా 4:1, లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యం, మార్కు సువార్త 1:33. అమ్మా, రానున్న కాలంలో ప్రజలు ఎలా రాబోతున్నారు తెలుసునా? సైతానుడు అంటాడు, భానుప్రకాష్ ప్రసాద్ అయ్య గారు ఇంత పెద్ద చర్చి కట్టారు, జనం ఎక్కడి నుండి వస్తారు? అవసరం అంటావా ఇంత పెద్ద చర్చి? నిండుతారా అసలు? కానీ ప్రభు అంటారు యెషయా 2:2, కుమారుడా, అంత్య దినములలో ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు ఇదిగో నా మందిరములోనికి వచ్చేస్తారు. మీకా గ్రంథములోను అదే ప్రవచింపజేశాడు. లూకా సువార్త 5:6, అయినను ప్రభు మాట చొప్పున వలవేగా ఏం జరిగింది? ఎక్కడైనా చేపలున్న చోటకి వల వెళ్ళి చేపలను పట్టుకొస్తుంది. కానీ ఆయన మాట చొప్పున వల వేస్తే ఎక్కడెక్కడో ఆడుకుంటున్న విహరిస్తున్న చేపలు రివ్వున పరిగెత్తుకుని వచ్చి వలలో చిక్కుబడిపోయినాయి. వలలు లాగుతుంటే రావట్లా,
వలలు పిగిలిపోతున్నాయి, దోణెలు నిండిపోతున్నాయి, రాసులుగా పోయబడేంత చేపలు పడిపోయినాయి. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లించండి. ఇదిగో ఇమానువెల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ లోనికి దేవుడు వలలు పిగిలే ఆత్మల పంటను తెచ్చునుగాక. వలలు దోణెలు నిండేటంతగా, మందిరము పిక్కటిల్లి మందిరము పెంచేటంతగా దేవుడు ఆత్మలను తెచ్చునుగాక. ప్రవాహము వచ్చినట్టు వేలకు వేలు లక్షల మంది ప్రవాహముగా దేవుడు గుంపు జనాంగాన్ని నడిపించునుగాక. ఇందుకొరకు మనము ప్రార్థించాలా? ఇక బాప్తిస్మం పొందగానే అయిపోలా. 2:17 అపోస్తల కార్యగ్రంథం, అంత్య దినములే నేను మనుష్యులందరి మీద ఆత్మను కుమ్మరించేదను. చర్చికి వచ్చే వాళ్ళ మీద అనలా, అందరినీ ఆత్మతో నింపబోతున్నాడు. లెట్ us ఎక్స్పెక్ట్ ఒకే రోజు 10,000, 20,000, 50,000, 1,00,000 మంది బాప్తిస్మాలు పొందే రోజులు ప్రభువు రాకడకు ముందు మనకు చూపించాలని ప్రభువు కోరుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి స్కూల్ గ్రౌండ్, కాలేజ్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, యూనివర్సిటీ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆదివారపు ఆరాధన శాలలుగా దేవుడు మార్చాలని చూస్తున్నాడు. నమ్మి ప్రార్థించే యోధులను దేవుడు ఈ ప్రేయర్ టవర్ నుండి లేపునుగాక. చెప్పాలి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఇంకా బిగ్గరగా ఆమేన్ చెప్దాం. దేవుడు అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. ప్రవాహము వలె అగ్నిని పోయబోతున్నాడు. ప్రజలను పంపబోతున్నాడు. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిటికి రాబోతా ఉన్నది. పట్టణం మందిరంగా మారబోతుంది. మార్కు సువార్త 1:33 పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఊరూరే వచ్చే రోజులు రాబోతున్నాయి. మరి ఎందుకు జరగట్లేదు పాస్టర్ గారు? అడిగింది ఎవరు? నేను అడిగానయ్యా. ఊరూరు ఆదివారం ఆరాధనలో కూర్చోవాలని నేను అడిగాను. 20 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా అన్న వాళ్ళు ఎవరు? ప్రభు అంటున్నారు ఈ పగటి వేళ నువ్వు అడగాలి. ఈ రోజు నుండి నువ్వు మాట్లాడాలి దేవునితో. పట్టణం రావాలి ప్రభువా. ఈ మైదానం అంతా నిండిపోవాలి ప్రభువా. ఆదివారం 1,00,000 మందితో ఆరాధన జరగాలి ప్రభువా. అయ్యగారు జరగనిస్తారా? ఎవరు జరగనీరో అపోస్తల కార్యములు 9:3 ప్రకారం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం వచ్చేసాయి కనబడబోతున్నాడు వాళ్ళకి. అపోస్తల కార్యములు 9:4 ప్రకారం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం స్వరం ద్వారా మాట్లాడి ఎవరు జరగనేనంటారో వాళ్ళే వచ్చి ఆ ఏర్పాట్లన్నీ వాళ్ళతోనే దేవుడు చేయించబోతున్నాడు. చపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సౌలులందరూ పౌలులుగా మారే గడియ రాబోతుంది ఇండియా దేశంలో. ఆంధ్ర రాష్ట్రంలో స్వార్థ వ్యతిరేకులను గొప్ప స్వార్థికులుగా దేవుడు చేసే గడి ఒకటి రాబోతా ఉంది. దేవుడు ఆకాశమును తెరవబోతున్నాడు. ఆత్మను కుమ్మరించబోతున్నాడు. గొప్ప ఉజ్జీవము చెలరేగబోతా ఉంది. దేవుని కార్యాలు మనము చూడబోతున్నాము. యెషయా 2:2 మీకా 4:1 ప్రకారం ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు దేవుని ఇంటిలోనికి సంఘములోనికి రాబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఒక ఉజ్జీవం ప్రారంభం కాబోతుంది. ఇమానువెల్ ప్రేయర్ టవర్ ద్వారా ఒక గొప్ప ద్వారము తెరవబడబోతా ఉంది పరలోకములో. అక్కడి నుండి ఒక అగ్ని ప్రవాహాన్ని కుమ్మరించబోతున్నాడు. ఇక్కడ నుండి అపోస్తలులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రవక్తలను దేవుడు లేపబోతున్నాడు. సువార్థికులను లేపబోతున్నాడు. కాపురులను లేపబోతున్నాడు. ఉపదేశకులను లేపబోతున్నాడు. శిష్యులుగా దేవుడు మార్చబోతున్నాడు. పట్టణ ప్రాంత నలుమూలలకి, దేశ నలుమూలలకి, ప్రపంచ నలుమూలలకు ఈ చోట నుండి పౌలు వంటి సేవకులను, పేతురు వంటి సేవకులను, ఏలియా వంటి సేవకులను, ఎలీషా వంటి సేవకులను, మోషే వంటి నాయకులను దేవుడు లేవనెత్తి ఆయన చేతి బాణములుగా విసరబోతున్నాడు. వారు పట్టణములను పట్టుకొనబోతున్నారు. వారు ప్రాంతాలను కంపింప చేయబోతున్నారు. వారు దేశములను దేవుని కొరకు కదిలించబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రయాగము చెప్దాం. ఓ రాబా రిహారాబా షఖరాబా సియారా రిహారాబా శాంతరాబాలరదినియా. పిల్లలుగా ఉండొద్దు,
కుమారులుగా ఎదుగుదాం. చిన్నపిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్ అంటారు తండ్రి దగ్గరకు వచ్చి. తండ్రి అంతైన కుమారుడు తండ్రి ప్రణాళిక మీద దృష్టి పెడతాడు. స్వభావ విషయంలో పసిపిల్లలుగా మారుతాం. దేవుడు ఆయన పనిని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప పని, 100 కాదు, 1000 కాదు, లక్షల ఆత్మలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కోట్ల మందిని ప్రభావితం చేసే పరిచర్యగా దేవుడు చేయబోతున్నాడు. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఈ 6 మెట్ల ప్రార్థన నేను చేస్తానయ్యా. సొలొమోను సింహాసనానికి 6 మెట్లు. సొలొమోను సింహాసనానికి 6 మెట్లు. ఈరోజు ప్రభు మనకిచ్చిన 6 ప్రేయర్ పాయింట్లు, ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు. ప్రజలందరికీ సువార్త వెళ్ళాలి. సువార్త విన్న వారందరూ మారు మనసు పొందాలి. నేను ప్రభు కొరకు జీవిస్తానయ్యా, ఈ ప్రార్థన చేస్తానన్న వాళ్ళు దయచేసి మీ స్థలాల్లో నుండి లేచి నిలబడండి. లేచి నిలబడండి, ఒక్క క్షణం లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచి నిలబడాలి, దిక్కున లేవాలి. ఈ ప్రార్థన నేను చేస్తానయ్యా. ప్రభా, నీ హృదయవాంఛ నా పక్షాన్ని నెరవేర్చబడాలయ్యా. నీ హృదయవాంఛను నేను నెరవేరుస్తాను ప్రభా. గ్లోబు దగ్గర పెట్టుకొని భూజనులందరికీ సువార్త వెళ్ళి తీరాలని, సువార్త విన్న వాళ్ళందరూ మారు మనసు పొంది తీరాలని, మారు మనసు పొందిన వాళ్ళందరూ నీటి బాప్తిస్మం పొంది రక్షణానుభవంలోనికి వచ్చి జీవగ్రంథంలో పేర్లు వ్రాయించుకోవాలని, రక్షించబడిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ శిష్యులుగా మారాలని, శిష్యులుగా మారి దేవుని రాజ్యాన్ని కడుతూ ఆయన సమస్త స్వభావాలలోనికి రూపాంతరము చెంది ఆయనకు సాటి అయిన సహాయంగా మారి, ఇదిగో కొలస్సీ 1:28 రాయబడింది, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి పరమవరుడుగా ప్రభు మధ్యాకాశానికి రాబోతూ ఉండగా ఆయన ఎదుట వధువు గుంపుగా నిలువబెట్టవలెనని, ఎత్తబడే గుంపుగా నిలువబెట్టవలెనని పోరాడుచు ప్రయాసపడుచున్నానని పౌలు గారు పలికిన మాటను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఈ 6 అంశాల కోసం నా జీవితకాలం ప్రార్థిస్తానయ్యా. కడవరి కాల ఉజ్జీవములో ఒక కీలకమైన పాత్రగా నేను కూడా ఉండాలయ్యా. ఆఖరుగా ఒక్క మాట ఏమిటో తెలుసునా? ఎప్పుడో మృత్యువు నిన్ను మృంగవలనని నీ వద్దకు వచ్చినప్పుడు, తల్లి కోడి రెక్కలు చాపి పిల్లలను కప్పినట్లుగా, గ్రద్ద తన్నుకు పోవడానికి వచ్చినప్పుడు తల్లి కోడి రెక్కలతో కప్పినట్లుగా నీవెప్పుడో చనిపోవలసిన దానవు. కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు చనిపోవలసిన వ్యక్తివి, నువ్వు చనిపోవలసిన వాడవు. తల్లి కోడి వలె ప్రభు తన రెక్కలతో కప్పి కాపాడింది. ఇదిగో రాబో మహా ఉజ్జీవము కొరకు ప్రార్థనా పరుడిగా మారుతావనే, ప్రార్థనా పరురాలుగా మారుతావనే, కన్నీరు విడుస్తావనే, మోకాళ్ళ యుద్ధం చేస్తావనే, నా మిగిలిన జీవితం అంతా నీ పాదాల దగ్గర గడుపుతానయ్యా. నా మిగిలిన జీవితం అంతా రాబో ఉజ్జీవం కొరకు మూల్యం చెల్లిస్తానయ్యా అన్నవాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తండి. ఓ చిన్న ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాము. అయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నన్ను బ్రతికించావు, జీవిస్తానయ్యా. కడవరి ఉజ్జీవి కళ్ళతో చూడాలయ్యా. ఒకే రోజు లక్షల మంది బాప్తిస్మాలు పొందుట నేను చూడాలయ్యా. స్కూలు, కాలేజ్ గ్రౌండ్లు ఆదివారపు ఆరాధనశాలలుగా మారడం చూడాలయ్యా. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిపాలించడం చూడాలయ్యా. ఇండియా దేశం పరిశుద్ధుల దేశంగా ఉండుట చూడాలయ్యా అని ప్రార్థిస్తానన్న వాళ్ళు మీ చేయి పైకెత్తండి. మహోన్నతుడా, జీవాధిపతి, చేతులెత్తి నీ బిడ్డలందరినీ నీ చేతుల్లో పెడుతున్నాము. ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభువా. మేడగదిలో 10 రోజులు వారు ఏ అంశంతో ప్రార్థించారో, ఏ విధంగా ప్రార్థించారో ఆ తీవ్రతతో ప్రార్థించే ప్రార్థనాత్మ మా మీదికి వచ్చును గాక, ఉజ్జీవము దిగి వచ్చును గాక. ఇమానుయేల్ ప్రేయర్ టవర్ ని ఈ ఎండ్ టైం రివైవల్ కొరకు, కడవరి కాల ఉజ్జీవము కొరకు మీరు వాడుకొందురు గాక. క్రొత్త తైలము పోయండి ప్రభువా. pour out thy fresh anointing Lord. ఒక నూతన అభిషేకము దిగి వచ్చును గాక. మండుచున్న గుండెలు గల వారిగా అభిషేకించును గాక. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే అనుభవంలో ప్రభు కొరకు జీవించుదుము గాక. ఐహిక విచారాలు మాని
ధనమోసము మాని శరీర క్రియలను విడిచి ఆత్మాగ్నితో నింపబడి పగలు రాత్రి నీ పాదాల యొద్ద కూర్చోండి. గ్లోబు దగ్గర పెట్టుకొని కడవరి కాల ప్రపంచ ఉజ్జీవం కొరకు ప్రార్థించే 100 మంది యోధులను ఈ పరిచర్య నుండి మీరు లేపుదురుగాక. యేసు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.